రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి పెద్ద అజ్ఞానంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ జగన్ ప్రభుత్వంపై తాము కామెంట్ చేయగలమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయిరెడ్డికి ఇంత అక్కసు ఎందుకంటూ ప్రశ్నించారు. ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని ఇంత అక్కసు వెళ్లగొక్కుతున్నారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. బానిసత్వంతో మోదీని జోకడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా, మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు, కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడడమా?